హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పాపని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా నా ఛానల్లోని ఏమైనా వీడియోస్ మిస్ అయినా లేదంటే కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అన్నా ఖచ్చితంగా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్కి మరింత సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా ఒక లైక్ అలాగే మీ షేర్ అనేది కంపల్సరీ చేయండి. ఇవాళ మనము గంగవెల్లి కూర పప్పు అనేది చాలా వరకు అందరూ చేస్తారండి. గంగవెల్లి కూర టమాటా అనేది మీలో ఎంతమందికి తెలుసు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ మీకు అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ. గంగవెల్లి కూర టమాటో. ఫస్ట్ ఒక పెనం పెట్టుకోవాలి. పెనంలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి వేసుకొని ముందుగా పక్కన పెట్టుకుని కడిగేసి కట్ చేసి పెట్టుకున్న గంగవెల్లి కూర మొత్తం వేసేసుకోవాలండి. అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది మనము లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వేసుకోవాలండి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది వదలడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇది బాగా మగ్గిపోవాలండి. ఆల్మోస్ట్ మగ్గింది. వాటర్ క్వాంటిటీ అనేది ఇందులో తగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అనేది వేసుకోవాలండి. నా కారం ఇక్కడ ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది, బట్ మా కారంలో సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి నేను కారం అలా వేసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమాటోలో ఉన్న వాటర్ అలాగే మనకు గంగవెల్లి కూరలో ఉన్న వాటరే సరిపోతుంది. అసలు మీరు ఒక్కసారి కర్రీ చేస్తారు కదా, చేసి తినిన తర్వాత గంగవెల్లి కూర పప్పు చేసుకోరండి. చాలా ఈజీగా అయిపోయే గంగవెల్లి కూర టమాటోనే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. చూడండి, టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి ఇక్కడ. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయిందండి. మొత్తం టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.